హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకపై చూస్తూ ఉండండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా శివ, లేట్ అయింది, ఇంకా చాలామందికి ఫోన్లు చేయాలి కదా, పద పద అని తొందర పెట్టింది శక్తి. హా, వెళ్దాం పద అన్నాడు శివ. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. శక్తి మళ్ళీ డైరీ తెరిచి చెడిపోయి చేయడం బాధ లేదు కానీ నా పెళ్లి కూతుర్ని సంబంధం చెడిపోయిందన్న బాధ లేదు కానీ అన్న కూతుర్ని కోడల్ని చేసుకుంటున్న సంతోషం బాగా ఎక్కువైంది అని అంది సుహాని కోపంగా తల్లి రేవతి వైపు చూస్తూ. అదేం లేదు తల్లి, నీ గురించి కూడా చాలా బాధపడుతున్నాను, కానీ ఏం చేయలేను, పెళ్ళి అయిపోయింది కదా అని అంది రేవతి. అదంతా నాకు తెలీదు, నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. నేను బావని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. నీ కూతుర్ని పెళ్లి కూతుర్లా చూడాలి అని అనుకుంటే ఆ శక్తిని బావ నుంచి వేరు చేయి. నా పెళ్లి బావతో జరిపించు. లేకపోతే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను. ఇది ఆవేశంలో ఏదో వాగుతుంది అనుకోకు మమ్మీ. నేను ఒక్కసారి ఏదైనా కావాలి అని అన్నాను అనంటే దాన్ని సాధించే వరకు నిద్రపోను. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా అని అంది సుహాని. రేవతి మాత్రం కూతురు చెప్పిన మాటలతో ఆలోచనల్లో పడింది. ఇంట్లో అందరూ శక్తిని కోడలిగా ఒప్పేసుకున్నారు. ఒక్క అమ్మకి తప్ప అందరికీ తను నచ్చేసింది. ఇప్పుడు ఈ శక్తి గనుక అమ్మ మనసులో స్థానం సంపాదిస్తే ఇంకా ఇద్దరినీ నెత్తిన పెట్టుకుంటుంది. అదే గనుక జరిగితే నా కూతురు జీవితం అన్యాయమైపోతుంది. అది ముందు నుంచి మొండిఘట్టం. ఒక్కసారి ఏదైనా తనది అని అనుకుంటుంది అంటే దాన్ని దక్కించుకుంటుంది, లేకపోతే ఎవరికీ దక్కనీయకుండా అన్నా చేస్తుంది. అది గనుక ఆ పిచ్చిలో శివకి గనుక ఏమన్నా ప్రమాదం తలపెడితే అందరికంటే ముందు మా అమ్మ దీన్ని నిలువునా చీరేసి పేగులు తీసుకొని మెడలో వేసుకుంటుంది అనుకుంటుంది మనసులో. అది కాకుండా ఇంట్లో పెత్తనం అంతా శక్తి చేతుల్లోకి వెళ్తుంది. ఇంకా ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ లెక్క చెయ్యరు. ఇప్పటి వరకు మామయ్య కూతురు చావుకి సునంద వదిన అని అమ్మ చెవిలో పదే పదే ఈ విషయం చెప్పి అత్తా కోడళ్లను దగ్గర కానివ్వకుండా ఇన్నాళ్ళు ఆపగలిగాను. ఇప్పుడు ఈ శక్తిని కూడా అమ్మ మనసులో ఎప్పటికీ స్థానం సంపాదించుకోకుండా ఆపాలి అంటే ఏదో ఒక పెద్ద ప్లానే వెయ్యాలి. ఏం చేసైనా వీళ్ళ మధ్య దూరం పెంచాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్న రేవతి దగ్గరకు సడన్గా శక్తి వచ్చి, పెద్దమ్మ, భోజనానికి రాకుండా ఇక్కడ కూర్చున్నారేంటి? కింద అందరూ మీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. శక్తి మాటలతో ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి వస్తున్నాను అని పొడి పొడిగా సమాధానం చెప్పింది రేవతి. శక్తి కిందికి వెళ్తూనే పద్మకి ఫోన్ చేసింది. పద్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. అత్తయ్య అని అంది శక్తి. శక్తి గొంతు వినగానే, బంగారం, ఏం చేస్తున్నారు? మా వాడు అసలు ఫోనే చేయడం లేదు. వాళ్ళు వచ్చేసరికి మమ్మల్ని మర్చిపోయారుగా అని అంది పద్మ. లేదత్తయ్య, రోజు పొలం వెళ్తున్నాడు శివ, అందుకే కొంచెం బిజీగా ఉన్నారు అత్తయ్య. అంతేకాని మిమ్మల్ని ఎలా మర్చిపోతారు అని అంటూ, అత్తయ్య, ఎల్లుండి రాధా ఎంగేజ్మెంట్, మీరు మామయ్య అందరూ తప్పకుండా రావాలి అని అత్తయ్య మాట్లాడుతారు అని ఫోన్ తీసుకువెళ్ళి సునందకు ఇచ్చింది. శివ, నువ్వు రావేంటి భోజనానికి అని పిలిచింది శక్తి. వస్తున్నాను, ఇంకా 4-5 ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పేస్తే ఒక పనైపోతుంది అన్నాడు శివ భోజనానికి వస్తూ. హా, అందరికీ ఫోన్ చేయడం అయిపోయిందే అన్నాడు శివ శక్తి వైపు చూసి. అందరికీ చేశారా అని అడిగింది శకుంతల. హా నాని అన్నాడు శివ. మీ మామగారికి కూడా చేశావా
అని అడిగింది శకుంతల. ఆ మాట వినగానే శివాశక్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మీ మామయ్య గారికి కూడా కబురు చెయ్యండి అని అంది శకుంతల. వాళ్ళు ఎలా చెప్తారులే అమ్మా, నేను చేసి చెప్తాను. ఒకసారి తమ్ముడితో కూడా మాట్లాడిస్తాను అన్నాడు రామకృష్ణ. సరే, చేసి గట్టిగా రమ్మని చెప్పండి అని అంది శకుంతల. ఆ మాటలకు శకుంతల వైపు అనుమానంగా చూసి, ఇప్పుడు ఈవిడ మా వాళ్ళను పిలిచి ఏం చేస్తుంది? వద్దు అమ్మమ్మ, మా వాళ్ళను పిలిచి ఏమన్నా అవమానం చేస్తే ఈ శక్తి అన్ని సరిహద్దులు దాటి మీ ముందుకు విరుచుకుపడుతుంది. అంతవరకు తెచ్చుకోకండి అని అనుకుంటుంది మనసులో. అదే సమయంలో శకుంతల శక్తి వైపు చూసి చిన్న నవ్వు విసిరేసింది. భోజనాలు చేసి అందరూ హాల్లోనే పడుకున్నారు. రాధ వంశీని చూసి సిగ్గుపడుతూ ఉండటం ప్రియా చూసి శక్తికి చూడమన్నట్లుగా సైగ చేసింది. ప్రియా చెప్పగానే శక్తి రాధ వైపు చూసి నవ్వుకుంటూ ప్రియా వైపు చూసి వరుణ్ వైపు చూయించింది. శక్తి అలా చూయించగానే ప్రియ సిగ్గుపడుతూ తల దిప్పేసుకుంది. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే పొద్దున్నే లేచి రెడీ అయి షాపింగ్ చెయ్యాలి, ఇంట్లో పనులు చెయ్యాలి, ముచ్చట్లు ఆపి అందరూ పడుకోండి అని అరిచింది గిరిజ. పొద్దున్నే చాలా పనులు ఉన్నాయని గుర్తుకు వచ్చి అందరూ సైలెంట్గా పడుకున్నారు. తెల్లవారుజామున 5 అవుతూ ఉండగానే సునంద లేచి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళింది. శక్తి కూడా ఈ పెళ్లి పనులు ఎలా చేయగలను అనే టెన్షన్లో నిద్ర పట్టడం లేదు. తను కూడా లేచి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళింది. సునంద అప్పటికే కాఫీ పెట్టి ఫ్లాస్కోలో పోసేసింది. శక్తిని చూసి అప్పుడే లేచావా అని అడిగింది. అవును అత్తయ్య, నిద్ర పట్టడం లేదు. సునందకు దువ్వెన తెచ్చి జడ వెయ్యమంది. సునంద శక్తి వైపు జాలిగా చూసింది. ఒక్క నిమిషముండు, టీ అయ్యింది, ఫ్లాస్కోలో పోసి బయటకు వెళ్దాం, అక్కడ దువ్వితే వెంట్రుకలు రాలి పడతాయి అని చెప్పింది. శక్తి సునంద వైపు చూసి ఏం టిఫిన్ చెయ్యాలి అత్తయ్య అని అడిగింది. రేవతి పెద్దమ్మకు గారెలంటే ఇష్టమని నిన్ననే పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అంటూ ఫ్రిడ్జ్ తీసి పిండిని బయట పెట్టింది సునంద. టీ ఫ్లాస్కోలో పోసేసి శక్తికి జడవేసి పూలు పెట్టింది. షాపింగ్కి మీరు కూడా వెళ్తారా అత్తయ్య అని అడిగింది శక్తి. లేదు శక్తి, అత్తయ్య వాళ్ళే వెళ్తారు, నేను వాళ్ళతో ఎప్పుడూ వెళ్ళలేదు అని చెప్పింది సునంద. ఆ మాట వినగానే శక్తికి సునందను చూసి చాలా బాధగా అనిపించింది. ఈరోజు మీరు కూడా వెళ్ళండి అత్తయ్య, మీ సెలక్షన్ చాలా బాగుంటుంది. మొన్న నాకు తీసుకువచ్చిన చీరలు డ్రెస్సులు చాలా చాలా బాగున్నాయి అని అంది శక్తి. ఆ మాటలకు సునంద నవ్వి ప్రేమగా శక్తి చెంప మీద చెయ్యి వేసి, నేను వెళ్తే ఇక్కడ వంట పనులు ఇంటి పనులు ఎవరు చేస్తారు? నేను వచ్చేసరికి నువ్వు కిచెన్ అంతా అల్లకల్లోలం చేస్తే అని అంది నవ్వుతూ. ఆ మాటలకి శక్తి కూడా పెద్దగా నవ్వి, ఏం చెయ్యనులే అత్తయ్య, ఏదైనా డౌట్ వస్తే మీకు ఫోన్ చేస్తానులే, నన్ను నమ్మండి, మీ కిచెన్ని క్షేమంగా ఉంచుతాను అని అంది శక్తి. వాళ్ళను వెళ్ళనివ్వు, వాళ్ళకి మన సెలక్షన్ నచ్చదులే అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సునంద. రామకృష్ణ శివని లేపి, ఈ ఒక్క రోజుకి పొలం వెళ్ళిరా నాన్న, సాయంత్రం నేను వెళ్తాను అన్నాడు. సరే నాన్న, వెళ్తాను అని లేచి రూమ్లోకి వెళ్ళాడు శివ. శక్తి రూమ్లో లేకపోయేసరికి టవల్ భుజాన వేసుకొని బ్రష్ నోట్లో పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళాడు శివ. సునంద గారెలు వేస్తుంటే శక్తి పచ్చడి మిక్సీ పడుతుంది. అత్తాకోడళ్లను చూసి శివ నవ్వుతూ కళ్ళెగరేసి, ఇంత పొద్దున్నే ఎలా లేచావే అని అడిగాడు శివ. శక్తి శివ వైపు చూసి అప్పుడే లేచావా అని అడిగింది. హా, పొలం వెళ్ళాలి అన్నాడు శివ. అవునా, టిఫిన్ రెడీ అయిపోయింది,
నువ్వు తినకుండా వెళ్ళకు అని అంది శక్తి. సరే వెళ్ళన్లే అన్నాడు శివ. శక్తి అన్ని గిన్నెల్లో సర్ది శివకి ప్లేట్లో పెట్టేసి పాలు కూడా ఆరబెట్టేసింది. శివ ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేసి పాలు తాగి పొలం బయలుదేరుతూ శక్తి వైపు చూసి ఏమన్నా పనులుంటే టెన్షన్ పడిపోకు అన్నాడు శివ. సరే అని చెప్పింది శక్తి. ఎప్పుడు వస్తావు అని అడిగింది శక్తి. మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని బయలుదేరబోతూ ఉండగా, శివ పడమటి పొలానికి కూడా నీళ్లు పెట్టమని రంగయ్యకు చెప్పు అన్నాడు రామకృష్ణ. సరే డాడీ అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు శివ. శివ వెళ్ళిపోగానే శక్తి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ శక్తి వైపు చూసి ఏంటో పెళ్ళి అయిన దగ్గర నుంచి వీళ్ళ ఇద్దరికి క్షణం తీరిక ఉండడం లేదు అనుకున్నాడు మనసులో. ఒక్కొక్కరిగా లేచి ఫ్రెష్ అయి టిఫిన్లు చేసి షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. శకుంతల, రేవతి, గిరిజ, సుహాని, రాధ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అత్తయ్య వండి పెడుతుంటే శుభ్రంగా తింటున్నారు కానీ ఒక్కరన్నా అత్తయ్యను కూడా రమ్మని పిలవలేదు అని మనసులో తిట్టుకుంటుంది శక్తి. ఇంతలో రాధ సునంద దగ్గరకు వెళ్ళి, ఏంటి పెద్దమ్మ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగింది. నేను రావడం లేదు నాన్న, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అందరం వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీరు వెళ్ళి రండి. అన్నీ నీకు నచ్చినవి తీసుకో అని అంది ప్రేమగా రాధా వైపు చూసి. రాధాకి తెలుసు నాని పిలిస్తే కానీ పెద్దమ్మ రాదు అని. సరే పెద్దమ్మ అని అంది రాధ. రాధ వెళ్ళగానే శక్తికి సునంద మెడ చుట్టూ చేతులు వేసి, నాకు ఏం కావాలన్నా మీరే తీసుకోవాలి. నాకే కాదు, రేపు మీ మనవడు మనవరాలికి పుట్టిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పింది. ఆ మాటలకి సునంద నవ్వుతూ, అబ్బా మీ ఆయన్ని పెంచింది కాక మీ పిల్లల్ని కూడా నన్నే పెంచమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నా వల్ల కాదమ్మా అని అంది. శక్తి నవ్వుతూ, తప్పదు అత్తయ్య, మీరు పెంచాల్సిందే. అప్పుడేగా నా పిల్లలు కూడా వాళ్ళ నాన్నలాగా స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళ నానిలాగా ఓర్పుగా ఉండడం ఎలాగో నేర్చుకోగలుగుతారు అని అంది. నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ శక్తి, ఆ విషయం నీకు అర్థం కావడం లేదు అని అంది. లేదత్తయ్య, మీకు ఉన్నంత సహనం ఓర్పు లేవు అని అంది శక్తి. నీ వయసులో ఇలాగే ఉంటారు శక్తి. సహనం ఓర్పు అలవాటు అవ్వాలి అని అంటే ఇంకా కొంచెం వయసు రావాలి అని చెప్పింది సునంద. ఇంతలో శకుంతల శక్తిని పిలిచింది. శక్తి కిచెన్లో నుంచి బయటకు వెళ్ళి శకుంతల ముందు నిలబడింది. వంట సామాన్లు మధ్యాహ్నానికి వస్తాయి. వాటిని శుభ్రంగా కడిగించి ఒక పక్కకు సర్దించు. రేపు వంటకు కావలసిన సామాన్లు అంతా వస్తుంది. అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసి లిస్ట్లో రాని వాటిని మళ్ళీ తెప్పించు. రేపు మళ్ళీ అప్పటికప్పుడు కావాలి అంటే ఇబ్బంది అవుతుంది. సాయంత్రం పాలు కాయించి తోడు పెట్టించు. రేపు భోజనాలలో పెరుగు, నాకు బకెట్లో పెరుగంటే ఇష్టం ఉండదు. విడి పువ్వులు 2 సంచులు ఆర్డర్ ఇచ్చారు. అవి మధ్యాహ్నానికి వస్తాయి. వాటిని మాల కట్టించు. ఇంకా ఏమన్నా గుర్తుకు వస్తే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పింది. సరే అమ్మమ్మ అని అంది శక్తి. సరే అనడం కాదు, రేపు బంధువుల దగ్గర మాట రాకుండా చూసుకోవాలి అంది శకుంతల. అలాగే అమ్మమ్మ అని అంది శక్తి. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. మాట వరుసకి కూడా ఎవ్వరూ సునందని రమ్మని పిలవకపోయేసరికి శక్తికి చాలా బాధ వేసింది. మధ్యాహ్నం అవుతూ ఉండగానే వంట సామాన్లు వచ్చేశాయి. సరుకులు కూడా వచ్చేశాయి. శివ పని వాళ్ళను పిలిపించి సామాన్లు అంతా కడిగించి పక్కకు సర్దించాడు. శక్తి సరుకులు అన్నీ చెక్ చేసుకొని లేని వాటిని మళ్ళీ రాసి పెట్టింది.
సాయంత్రం 4 అవుతూ ఉండగా పూలు వచ్చేశాయి. అరటి గెలలు, తమలపాకులు అన్నీ వచ్చేశాయి. శివ వాటిని స్టోర్ రూమ్లో పెట్టించి విడి పువ్వులు ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని సునంద వైపు, శక్తి వైపు కోపంగా చూశాడు. మేమెందుకు ఇస్తాం విడి పువ్వులు? ఆర్డర్ మీ నానినే ఇచ్చారు. మేము ఖాళీగా కూర్చుంటామేమో అని ఆవిడ భయం అంది శక్తి. ఆ మాట వినగానే సునంద శక్తి చెయ్యి నొక్కింది. మీరు ఉండండి అత్తయ్య, ఆయనకి కూడా తెలియాలిగా అని అంది శక్తి. శక్తి ఆర్డర్ ఇచ్చింది నాని అనేసరికి శివ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. సునంద ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పూలమాల కట్టడానికి పిలిచింది. అందరూ కలిసి పూలమాలలు కడుతున్నారు. శక్తి అందరికీ టీ పెట్టి తీసుకువచ్చింది. సునంద మళ్ళీ సాయంత్రం వంటకి సిద్ధమయ్యింది. ఈలోపు మురళి ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వవలసిన గిఫ్ట్లను తీసుకువచ్చాడు. శివ వాటిని కూడా స్టోర్ రూమ్లో సర్దించాడు. 100 లీటర్ల పాలు వచ్చాయి. వాటిని కాపించాలి అనగానే శక్తికి కళ్ళు తిరుగుతున్నట్లుగా అయ్యాయి. శివ శక్తిని పట్టుకొని, నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా, ఏడ్వకు, నేను కాయిస్తాన్లే అన్నాడు శివ. శివ ఆ మాటలు అనగానే శక్తి హుషారుగా పైకి లేచి, నిజంగానా శివ అని అడిగింది. హా, కానీ ఊరికినేం కాదు రాక్షసి, మొన్న చెప్పానుగా బహుమతులు అంటూ కళ్ళెగరేశాడు శివ. శివ, నువ్వు ఇలా హెల్ప్ చేయాలే గాని డబుల్ గిఫ్ట్స్ ఇస్తాను అంటూ 2 బుగ్గలను సాగదీసింది శక్తి నవ్వుతూ. అయితే నైట్కు తీసుకుంటాలే, మాట తప్పవుగా. తప్పావనుకో రేపు ఒక్క పని కూడా చెయ్యను, అర్థమైందా అన్నాడు శివ. నైట్ అనగానే శక్తి 2 గుడ్లు ఇంతింతవి చేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. శివ పాలను తీసుకువచ్చి కాచి ఆరబెట్టాడు. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బై బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.